పురుషుల మరియు స్త్రీల యొక్క నమాజ్‌లో ఏదైనా వ్యత్యాసం ఉందా అని చెప్పేసి అడగడం జరిగింది. స్థూలంగా చూస్తే ఏ వ్యత్యాసము లేదు. అంటే అవే రకతులే ఉంటాయి. సేమ్ మనం ఎలాగా ఎన్ని రకతులైతే చదువుతామో వాళ్ళు అన్ని రకతులే చేస్తారు. వాళ్ళకు రుకు, సజ్దా అంతా సేమ్ అవే ఉంటాయి. కాకపోతే చేతులు కట్టుకునేటువంటి ప్రదేశం ఏదైతే ఉందో వాళ్ళకు స్త్రీలకు మారుతుంది. అదేవిధంగా వాళ్ళు రుకు మరియు సజ్దా చేసేటప్పుడు పురుషుల మాదిరిగా గంభీరమైనటువంటి రుకు మరియు సజ్దా చేయరు. దానికి ఫికా హనఫీలో వచ్చేసి వారి యొక్క శరీర సౌష్ఠవం లేదా శరీర అవయవాలు బయటికి కనిపిస్తాయనేటువంటి ఉద్దేశంతో ముడుచుకొని వారు నమాజ్ చేయడాన్ని ఎక్కువగా ఫికా హనఫీలో ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. కానీ హదీసుల్లో ఈ విధమైనటువంటి వ్యత్యాసానికి సంబంధించినటువంటి హదీసులు హదీసులు అయితే ఎక్కడ కనపడలేదు. కాకపోతే అమలు రూపేణా ఇది